క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. టెంపుల్స్లో ఏనుగులది ప్రత్యేక పాత్ర. వీటిపైనే దేవుళ్ళ ఊరేగింపులు ఉంటాయి. ముఖ్యంగా కేరళలోని ఆలయ ఉత్సవాలలో ఏనుగులు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రత్యేకంగా వాటికి శిక్షణ ఇస్తారు. అయితే వేడుకల పేరుతో మూగ జీవాలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ క్రమంలోనే కేరళలోని 4 యువకులు రోబో ఏనుగుని తయారు చేశారు. కేరళలో రోబోటిక్ ఏనుగు అచ్చం అసలు ఏనుగుల భక్తులని ఆశీర్వదిస్తోంది. చెవులు, తోక ఊపడంతో పాటు తొండంని భక్తుల తలపై ఆశీర్వదించింది. అందరినీ ఆకట్టుకుంటున్న రోబో ఏనుగుతో ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. కేరళలోని త్రిశూర్లోని ఇరింజలో కూడా శ్రీకృష్ణ ఆలయంలో జరిగిన నదయిరు తాల్ వేడుకలో ఏర్పాటు చేసిన రోబోటిక్ ఏనుగు వైరల్గా మారింది. సాధారణంగా కేరళలో జరిగే ఆలయ ఉత్సవాలలో ఏనుగులను వినియోగిస్తారు. అయితే కొన్నిసార్లు ఏనుగులు ఆగ్రహం చెందడంతో ఊహించని సంఘటనలు, అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. కాగా ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు జంతు సంక్షేమ సంస్థ పెటా చొరవ చూపింది. పెరుంకడవిలాలోని బాలభద్రకాళి క్షేత్రం ట్రస్ట్కు రోబో ఏనుగును విరాళంగా ఇచ్చింది. 3 మీటర్ల పొడవు, 800 కిలోగ్రాముల బరువున్న ఈ యాంత్రిక ఏనుగులను రబ్బర్, ఫైబర్, మెటల్, మెష్, ఫోమ్, స్టీల్తో తయారు చేశారు. ఈ ఏనుగు నిజం ఏనుగులాగే తొండం ఊపుతుందని, చెవులను కదుల్చుతుండడం విశేషం. మావటి ఓ బటన్ నొక్కితే తొండంతో నీళ్లు విరజిమ్ముతూ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇలాంటి పనులు చేసేందుకు ఈ ఏనుగు లోపల కొన్ని ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చారని నిర్వాహకులు చెప్పారు. ఇనుప చట్రానికి రబ్బరు తొడుగు వేసి ఈ ఏనుగును రూపొందించారన్నారు. సాధారణంగా ఏనుగులను పోషించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అలా చేసినా కూడా వాటితో కొన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయని ఆలయ అధికారులు అంటున్నారు. ఏనుగులను హింసించడాన్ని నిరోధించే క్రమంలో ఈ రోబో ఏనుగు ఒక వినూత్న ముందడుగుగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. గత 15 సంవత్సరాలలో ఏనుగుల వల్ల 526 మంది మరణించారని హెరిటేజ్ యానిమల్ టాస్క్ ఫోర్స్ గణాంకాలు చెబుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.